చెరువుగట్టు గ్రామాన్ని రానున్న 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయలతో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు వేముల వీరేశం ఆధ్వర్యంలో చెరువుగట్టు రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గ్రామానికి అభివృద్ధి చేస్తానని స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణయ్య ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. చెరువుగట్టు సర్పంచ్గా నేను నేతకాని కృష్ణయ్య నా పేరు. సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసి సుమారు 4 నెలలు గడుస్తుంది. మేము వచ్చిన తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఆధ్వర్యంలో వాళ్ళ సలహా సూచన మేరకు గ్రామ పంచాయతీ అభివృద్ధి పదాలకు తీసుకోపోవడానికి మరి మా మంత్రి గారే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి సహకారంతో చెరువుగట్టు దేవాలయం కానీ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధి చేసే దిశగా ముందుకు అడుగులేయాలనే ఆలోచనతో చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యమైన పథకాలలో మనకు ఇందిరమ్మ ఇల్లుగా ముందుగా తీసుకుంటే ఇందిరమ్మ ఇల్లు మన ఊరికి ఒక 26 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. సెకండ్ విడతగా మళ్ళీ మా ఎమ్మెల్యే గారు 30 ఇళ్ళు ఇస్తా అని చెప్పారు. అవి కూడా ఇంకో నెలలో ఆ వర్క్లు కూడా స్టార్ట్ అవుతాయని ఆశిస్తున్నాం. రేషన్ కార్డ్స్ కూడా కొత్తవి, గత ప్రభుత్వం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కొత్త కార్డులు 87 కార్డులు 89 కార్డుల దాకా కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కలుపుకుంటే 180 ఇప్పటివరకు గవర్నమెంట్ ప్రజాసేవ చేయాలని ముందుకు తీసుకుపోతూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ చెరువుగట్టుని రెండో యాదగిరి గుట్టగా, రెండో శ్రీశైలం గారిని ఎప్పటి నుంచో ఆయన ఎమ్మెల్యేగా ఫస్ట్ ఎమ్మెల్యే గారి నుంచి కూడా రెండో శ్రీశైలంగా చెరువుగట్టుని ప్రఖ్యాతిగాంచిందిగా ముందుకు పోతున్నది. దీన్ని అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యే గారు దీన్ని రెండో శ్రీశైలంగా కొలుస్తూ దీన్ని మాస్టర్ ప్లాన్లో కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయారు. మాస్టర్ ప్లాన్ కూడా 125 కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో మాస్టర్ ప్లాన్ అమల్లో జరుగుతుంది అనేది మేము ఆశిస్తున్నాం. ఈ చెరువుగట్టు సెకండ్ శ్రీశైలంగా చిరవిల్లుతుంది అనేది ఆశిస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో కింద మాకు సెంటర్ లైట్ రోడ్డు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎల్లారెడ్డి నుంచి నందుల వరకు, నాకడపల్లి ఇట్లా నందుల వరకు డబల్ రోడ్ వేసుకోవడానికి సుమారు 10 కోట్ల అంచనా వ్యవస్థతో రోడ్ వేయడానికి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు పోతుంది. సో ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ వర్కులన్నీ? ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దశలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని తొందరలోనే గవర్నమెంట్ దాన్ని ముందు తీసుకోవద్దని మేము ఆశిస్తున్నాము. తొందరలో అయితే అనేది కూడా మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు మాకు చెప్తా ఉన్నారు. అదే గవర్నమెంట్ తొందర కాలంలో సీఎం గారు వస్తారనేది మాకు మాకున్న అంచనా ఉన్నది. కాబట్టి తొందరలోనే వచ్చి 2-3 నెలల్లో వర్క్ స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జరిగిన సభలో గ్రామంలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? వాటి చర్యలు మీరు ఏ విధంగా తీసుకోబోతారు? గ్రామ పరిపాలన సందర్భంగా, ప్రజాపాలన సందర్భంగా అనుకూలంగా రోడ్డును మట్టి రోడ్డు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని బీటీ రోడ్డు శాంక్షన్ చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. సరే, పరిస్థితిని బట్టి ఏ అంచనా తీసుకొని దాన్ని చేస్తామన్న ఆలోచన కూడా గవర్నమెంట్ ఉంది. అది తొందరలో చేపియాలన్న ఆలోచన మనం ఉన్నాం. దాన్ని ఎస్టిమేట్ చేసినాం. దాని అంచనాన్ని కూడా తీసుకొని మనం మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ఇవ్వడానికి చూస్తున్నాం. ఆ తొందరలో అయితే అని ఆశిస్తున్నాం.